ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 17, 18, 19 తేదీల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 3 రోజులు సాధారణమైన రోజులు కాదండి. మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం, ఒక వ్యక్తి చెప్పేటువంటి వార్త అనేది, ఒక మాట అనేది మీ యొక్క మాటలనే కాదు, మీ యొక్క ఆలోచనలను కూడా పూర్తిగా మార్చివేసే విధంగా ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 17, 18, 19 తేదీల్లో అయితే మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి చెప్పేటువంటి మాట కావచ్చు, లేదంటే మీ యొక్క ఆలోచనలు మాత్రమే కాదండి, మీ జీవితంలో తీసుకురాబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల వచ్చే వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో, అలాగే వ్యాపారం కోసం, కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి, పెళ్లి సంబంధం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి, ప్రేమ బంధంలో ఉన్న వారికి, అలాగే గతంలో ఆగిపోయినటువంటి ఒక పని మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ 3 రోజుల్లో వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మీ జీవిత దిశను మార్చివేసే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 3 రోజులు అయితే సాధారణమైన రోజులు కావండి. ఈ 3 రోజుల్లో మీకు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. అలాగే మీ యొక్క జీవితాన్ని మార్చివేసే ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఊహించని ఒక వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు మీకు సాధారణమైన రోజులు కాదండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఒక సింహ రాశి వారికి గ్రహాలు అయితే కొన్ని అనుకూలమైన మార్పులను ఇప్పుడు మీ జీవితంలోకి తీసుకురాబోతున్నాయి. ఇప్పుడు ఈ 3 రోజుల్లో అయితే మీ యొక్క జీవితంలో అయితే బయటకు కనిపించని మార్పులు నెమ్మదిగా మొదలు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. గ్రహాల ప్రభావం ఇప్పుడు మీపై బలంగా పని చేయబోతుంది. సింహ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ 3 రోజుల్లో ప్రతి ఒక్క ఫోన్ కాల్ అనేది సాధారణమైన ఫోన్ కాల్ కాదండి. కొన్ని ఫోన్ కాల్స్ మీకు సమాచారం మాత్రమే ఇస్తాయి, కానీ
ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ఫోన్ కాల్ మీ యొక్క ఆలోచనలను మారుస్తాయి, ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేస్తాయి, ఒక పాత వ్యక్తిని మళ్ళీ మీ జీవితంలోకి తీసుకువస్తాయి, లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశానికి తలుపు తెరవవచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారికి సహజంగానే చాలా శక్తివంత ప్రభావాన్ని మీరు కలిగి ఉండబోతున్నారు. అంటే ఈ సమయంలో గ్రహాలు అన్ని మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే డబ్బు, కుటుంబ బాధ్యతలు, మాట తీరు, భవిష్యత్తు గురించి ఆలోచనలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో అయితే మీకు ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలు ఇప్పుడు మీ యొక్క మనస్సులో తిరుగుతాయి. ఇది ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల. ముఖ్యంగా గతంలో మీరు తీసుకున్న ఒక నిర్ణయం గురించి అయితే ఈ 3 రోజుల్లో ఆలోచించే అవకాశం ఉంటుంది. కొందరికి కుటుంబ సభ్యుడితో మాట్లాడవలసిన అవసరం కూడా రావాల్సి వస్తుంది. మరికొందరికి డబ్బు విషయంలో ఒక లెక్క తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం తెలిసే అవకాశం ఉంది. అది నేరుగా ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ఒక సందేశం ద్వారా కావచ్చు, లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా కావచ్చు. ముఖ్యంగా అయితే చాలా కాలం మాట్లాడని వ్యక్తి నుండి సమాచారం రావచ్చు. ఆ వ్యక్తి ఎందుకు మళ్ళీ స్పందిస్తున్నాడో వెంటనే నిర్ణయం తీసుకోకండి, ముందుగా పూర్తిగా వినండి. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి సింహ రాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి కంటే పని గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉండవచ్చు. కార్యాలయంలో ఒక వ్యక్తి చెప్పిన మాట మీకు మొదట నచ్చకపోవచ్చు, కానీ అదే మాటలో మీకు ఉపయోగపడే సమాచారం ఉండవచ్చు. మీ అధికారి లేదా మీకంటే అనుభవం ఉన్న వ్యక్తి సలహాలను పూర్తిగా తిరస్కరించకుండా మీరు వినడం మంచిది. వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్ నుంచి మంచి సంప్రదింపు రావచ్చు. గతంలో పూర్తి కాని పని మళ్ళీ మీ ముందుకు కదలవచ్చు. వెంటనే మీరు ఈ సమయంలో ఒప్పందం చేసుకోకుండా వివరాలు చూసి నిర్ణయం తీసుకోండి. డబ్బు వస్తుందంటే ఆశతో మీరు ముందుగా అయితే డబ్బు పెట్టడం మాత్రం ఈ సమయం మంచిది కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఏ నిర్ణయం అయినా సరే ఈ 3 రోజుల్లో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబంలో పెద్దల మాటకు ఇప్పుడు విలువ ఇవ్వండి. అలాగే మీకు నచ్చని మాట చెప్పిన వెంటనే ఎదురు పడకండి. కొంత సమయాన్ని మీరు తీసుకోండి. ఈ సమయంలో అయితే మీ మాట కంటే మీ మౌనమే ఎక్కువగా పనిచేసే సందర్భాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ 3 రోజుల్లో మీకు ఎక్కువగా అలసట, నిద్రలో అంతరాయం, ఆలోచనలు ఎక్కువ కావడం అనేది సాధారణ సమస్యలుగా కనిపించవచ్చు. మీ యొక్క శరీరం ఇచ్చే సంకేతాలను మీరు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క 3 రోజుల్లో అయితే మీకు మీ యొక్క జీవితంలో పరిస్థితులు స్పష్టమైన మార్పులను తీసుకువస్తాయి. అలాగే గ్రహాల ప్రభావం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్యమైన మార్పులు ఇప్పుడు మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. సూర్యుని ప్రభావం ఇప్పుడు బలంగా పనిచేయబోతుంది. అలాగే ఇప్పుడు మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ 3 రోజుల్లో అయితే మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చివేసే విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఈ సమయంలో మీ జీవితంలో వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవిత దిశనే మార్చివేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఆ అవకాశం గురించి మొదట సమాచారం అనేది ఈ సమయంలో మీకు రావచ్చండి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ ఎంపిక, అలాగే కొత్త బాధ్యత లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక సంస్థ నుండి సమాచారం రావచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త వ్యక్తితో ఈ 3 రోజుల్లో పరిచయం ఏర్పడవచ్చు. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సంబంధం గురించి మళ్ళీ చర్చ అనేది ఇప్పుడు ఏర్పడవచ్చు. ప్రేమలో ఉన్న వారికి చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుండి ఒక కాల్ అనేది రావచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో అయితే
గ్రహాల ప్రభావం కారణంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు వెంటనే మంచిదిగా భావించకండి. ఈ సమయంలో మొదట మీరు ఒకసారి ఆలోచించండి, నాకు నిజంగా అవసరమా? ఈ వ్యక్తి మాటల్లో ఏదైనా ఈ వ్యక్తి మాటల్లో నిజాయితీ ఉందా? నేను గతంలో ఇదే ఏమైనా తప్పు చేశానా అని మీకు మీరే ప్రశ్న అనేది వేసుకోవడం మంచిది. అలాగే ఈ 3 రోజుల్లో కుటుంబ విషయాలపై కూడా ఇప్పుడు మీకు కొన్ని మార్పులు సూచిస్తున్నాయి. కుటుంబంపై ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మాటలను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇంట్లో చిన్న విషయం పైన మాట పట్టింపు రావచ్చు. ముఖ్యంగా నా మాట ఎందుకు వినడం లేదు అన్న భావన సింహ రాశి వారిలో పెరగవచ్చు. కుటుంబంలో గెలవలసింది మాట కాదండి, ఇక్కడ కుటుంబంలో మీ యొక్క మనసు ఒక అడుగు మీ వెనక్కి వేస్తే కుటుంబంలో పెద్ద సమస్య కూడా చిన్నదైపోతుందని గుర్తుంచుకోండి. ప్రేమ విషయంలో మాత్రం ఈ సమయంలో ఆసక్తికరంగా ఉంటుంది. మీపై కోపంగా ఉన్నటువంటి వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. పాత పరిచయం నుంచి ఒక సంకేతం కూడా రావచ్చు. ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక మధ్యవర్తి ద్వారా వచ్చిన మాట మీ యొక్క ప్రేమను ఈ సమయంలో జీవితాన్ని మరోసారి కదిలిస్తుంది. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి వృత్తిపరంగా కూడా కొన్ని లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో ప్రేమ విషయంలో మీకు కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. కొంతమందికి ప్రేమ విషయాల్లో పరిచయం మళ్ళీ కదలవచ్చు. ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో ఎందుకు వచ్చాడో అప్పట్లో అర్థం కాకపోలేదేమో, ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ సంప్రదిస్తే గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకొని తొందరగా నిర్ణయం తీసుకోకండి. ఈ సమయంలో నిజంగా మార్పు వచ్చిందా లేదా కేవలం ఒంటరితనం వల్ల మాట్లాడుతున్నారా అనేది గమనించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న సింహ రాశి వారికి ఈ మధ్య సంబంధాల గురించి చర్చలు అనేవి మీకు పెరగవచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా పరిచయం ద్వారా సమాచారం అనేది మీకు రావచ్చు. ఇప్పటికే వివాహం అయిన వారు జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవిస్తే ఈ కాలం మీకు మరింత సాఫీగా ఉంటుంది. సింహ రాశి వారికి కర్మ సంబంధిత విషయంలో శని ప్రభావం చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో శని ప్రభావం వల్ల బాధ్యతలు, పాత సమస్యలు, ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ, అప్పులు, పన్నులు, పంచుకోవలసిన ఆస్తులు వంటి విషయాల్లో అయితే మీరు నిర్లక్ష్యం చేయకండి. అదే సమయంలో మీకు కొన్ని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో స్నేహవర్గం కొత్త అవకాశాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి మీ యొక్క పని గుర్తింపు పొందే అవకాశం ఉంది. కానీ మీరు చేసినటువంటి పనిని మీరే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిశ్శబ్దంగా పనిచేసి ఎవరైనా గుర్తిస్తారని ఎదురు చూడకండి. అవసరమైనప్పుడు మీ పని గురించి స్పష్టంగా వివరించడం మంచిది. ఉద్యోగం మారాలని చూసేవారికి ఈ 3 రోజుల్లో ఒక సమాచారాన్ని అయితే మీరు పూర్తిగా పరిశీలించండి. జీతం ఎంత అనేది మాత్రమే కాకుండా పని సమయం, దూరం, భవిష్యత్తులో ఎదగటానికి అవసరం, సంస్థ స్థిరత్వం వంటి వివరాలు చూడవలసి ఉంటుంది. వ్యాపారం చేసే సింహరాశి వారికి పాత కస్టమర్, పాత పరిచయం, పాత బకాయి, పాత ఆర్డర్ వంటి ప్రయోజనం అనేది ఈ సమయంలో మీకు రావచ్చు. కానీ పెద్ద పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీకు ఒక వ్యక్తి ఇప్పుడే డబ్బు పెడితే రేపే పెద్ద లాభం అని చెబితే ఆ మాట వెంటనే మీరు లొంగిపోకండి. ఈ సమయంలో మీ అదృష్టం కంటే మీ వివేకం ఎక్కువ అవసరం. సింహ రాశి వారికి ముఖ్యంగా ఈ 3 రోజుల్లో డబ్బు విషయంలో 2 రకాల పరిస్థితులు కనిపిస్తాయి. ఒకవైపు ఆదాయం గురించి సమాచారం రావచ్చు, మరోవైపు ఊహించని ఖర్చులు రావచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో
ఈ యొక్క సింహ రాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మీ జీవిత దిశను మార్చివేసే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. కొంతమందికి అయితే విదేశాలకు సంబంధించి అవకాశం కోసం ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వినవచ్చు. అలాగే పెళ్లి సంబంధాలు చూసేవారికి ఒక సంబంధం గురించి శుభవార్త అందవచ్చు. కుటుంబ సమస్య పరిష్కారం గురించి అయితే ఒక సమాచారం రావచ్చు. పాత బకాయి గురించి సమాచారం రావచ్చు. లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుంచి వచ్చే ఒక మాట కావచ్చు. ప్రత్యేకంగా ఈ 3 రోజుల్లో వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలోని వచ్చే ఫోన్ కాల్ మీ జీవిత దిశనే పూర్తిగా మార్చివేసే విధంగా ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో గతంలో పట్టుకున్న కొన్ని విషయాలు వదిలిపెట్టే ఆలోచన కూడా ఇప్పుడు వస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వచ్చే ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు సాధారణంగా వినండి. ఆ తర్వాత ఆలోచించండి. తర్వాత స్పందించండి. ముఖ్యంగా చెప్పాలంటే సింహ రాశి వారికి ఈ సమయంలో గతంలో జరిగిన అన్యాయం వల్ల మీరు వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టి ఉండవచ్చు. అలాగే ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీకు కాల్ చేస్తే వెంటనే కోపంతో ఫోన్ పెట్టకండి. ముఖ్యంగా ఈ సమయంలో గతంలో కోల్పోవడానికి కారణం కావచ్చు. అదే పాత వ్యక్తి అని నమ్మితే డబ్బు పంపడం అనేది మీరు తప్పు. ఈ 3 రోజుల్లో మీకు సమాచారం మీ జీవిత దిశనే పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. అయితే ఈ ఫోన్ కాల్ ద్వారా కొందరికి శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమందికి అయితే ఒక పరీక్ష కాలంగా ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ని తేలికగా తీసుకోకండి. ఆ కాల్లో చెప్పిన ప్రతి మాటను కళ్ళు మూసుకొని నమ్మకండి. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 3 రోజులు ఈ యొక్క సింహ రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం పట్ల, శరీరం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు నాంది పడబోతుంది. ఈ 3 రోజులు మీరు పరమేశ్వరుని ఆరాధన ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచి ఫలితాలు పొందుతారు. వీలైతే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి. అక్కడ అర్చన, అభిషేకం చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.